నా పేరు శివమ్మ అండి. మాది ఆత్మకూరు, హనుమాన్ నగర్ ఆత్మకూరు దగ్గర. మేము ఇళ్ళ పట్టాల గురించి అర్జీ పెట్టుకుంటానికి వచ్చాము. చాలా సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. గత 30 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటాం. మాకు పట్టాలు లేవు. ఎవరు వచ్చినా కానీ ఏం చేయలేదు మాకు. ఏదో లోకేష్ గారు హయాంలో నన్ను చేస్తారేమోనని చెప్పేసి అడగడానికి వచ్చామండి. చేస్తానన్నారు సార్. నేను మీకు చేస్తానని హామీ ఇచ్చినవన్నీ తీరుస్తానని నేను చెప్పారు. ఉంది సార్. చూస్తాను, కంపల్సరీగా మీకు కన్ఫామ్గా చేస్తాను అని చెప్పారు, హామీ ఇచ్చారు. బాగా మాట్లాడారు. మన ఇంట్లో మనిషి మనతో ఎలా ఉంటారో అలా మాట్లాడారు సార్. అవును సార్, హ్యాపీగానే ఉంది. నా పేరు భాగ్యలక్ష్మి బాబు. నేను విజయవాడ పంజా సెంటర్ నుంచి వచ్చాను. ఏ సమస్య అంటే నాకు పెన్షన్ సమస్య బాబు మెయిన్, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం. అది బాబుకి చెప్పాను, లోకేష్ బాబుకి. తీరుస్తానమ్మా అన్నారు. మా పాప తనకి హ్యాండీక్రాఫ్ట్, తనకి పెన్షన్ రాలేదు. జనవరి నుంచి రాలేదు, నాకు రాలేదు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ నాకు రాలేదు, తనకి రాలేదు. దాని తప్పకుండా నాకు వచ్చే నెల శాంక్షన్ చేయిస్తామని ప్రామిస్ చేశారు బాబు. బాగా మాట్లాడారు, అసలు చక్కగా మాట్లాడారు. మేనోతకి నిర్మల నా పేరు. మా అబ్బాయి పట్టుకుల నుంచి చవిటోడు. ఆ 3 ఏళ్ళు వస్తుంటే 6 ఏళ్ళు చేశారు. ఆ అబ్బాయికి పిడుసులు వస్తాయి, అన్నీ నేనే చూసుకోవాలి. మంచంలో ఉంటాడు, అన్నం తినడు, పిడుసులు వస్తాయి, దొడ్లో బాలేడు, అన్నీ నేనే చూసుకోవాలి. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాడని లోకేష్ గారి దగ్గరికి వచ్చాం. మేము చూసుకుంటాం, మా పని మీద ఉండాలమ్మా, 15 ఏళ్ళు దాకా చేస్తాలమ్మా అన్నాడు. వాళ్ళు బాగున్నారమ్మా అన్నారు. ఇట్ట పరిస్థితి అంటే సర్లేమ్మ నేను చూసుకుంటానమ్మా, నేను ఆ పని మీద ఉన్నాను, మీరు వెళ్ళిపోండి అమ్మా అన్నాడు. నా పేరు ఎస్ మెహబూబీ. మా ఊరు వచ్చేసి పెనకచెల్ల డ్యామ్ గ్రామము, గార్లదిన్న మండలము, అనంతపురం డిస్టిక్, నియోజకవర్గం సింగనమల నియోజకవర్గం వస్తుంది. నన్ను, నా కూతుర్ని, నా అల్లుడిని గొడ్డలు తీసుకొని నా తమ్ముడు నరికినాడు సార్. నిన్న జూలై నెల 9వ తేదీ జరిగిన విషయం అది. మీడియా కూడా వచ్చింది. కానీ వాళ్ళు బెయిల్ అయితే అప్పీల్ చేసుకున్నా కానీ బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి మేము పిటిషన్లు ఇస్తూనే ఉన్నాము ఎస్పీ ఆఫీస్లో కూడా. ఎస్పీ సార్ అయితే మా వరకు అయితే చెప్తున్నారు కానీ మా ముందర అయితే ఇవ్వద్దండి, బెయిల్ అప్పీల్ చేసుకునే వాళ్ళు, మీడియాకు వచ్చింది కదా, వాళ్ళ దగ్గర వీడియో రికార్డెడ్ ఉంది, అంత డేంజర్ నా కొడుకు వాడు, ఫాస్ట్ ట్రాక్లో పెట్టేయండి కేసు కూడా అని చెప్పినారు. ఎస్పీ సార్ వరకు అయితే బాగానే చెప్పినారు. కానీ వాళ్ళకి స్వయంగా దానికి ఆ కేసుకు సంబంధించిన వాళ్ళని కూడా బాండ్ ఓవర్ చెయ్యండి అని చెప్పేసి నేను పలుమార్లు ఎస్పీ ఆఫీస్లో కూడా నేను పిటిషన్ ద్వారా నేను తెలియజేసినాను. పిటిషన్ ద్వారా 3 టైమ్స్ ఏమో పెట్టాను. సార్ వాళ్ళు అయితే పై వరకు అధికారుల వరకు అయితే కరెక్ట్గానే ఉన్నారు సార్. కానీ కింది స్థాయి అధికారుల దగ్గరకు వచ్చేసరికి మేము సామాన్య ప్రజలము, కాయకష్టం తినేటోళ్ళము, చేతులు కష్టం చేసుకుని తినేటోళ్ళం సార్. మాకు వెనక ముందు లేరు ఎవరు. మేము నిస్సహాయులము, ఆడవాళ్ళని కానీ దయా దాక్షిణ్యం చూడుకోకుండా మా పెద్దన్న సార్ దీనికి అంతటి కారణం అంతటికి ఎస్ మెహబూబ్ బాషా తన పేరు. పెనకచెల్ల డ్యామ్ గ్రామ నివాసి. ప్రజెంట్ 2వ భార్యతో కల్లూరు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. పెద్ద భార్య కొడుకులకి అంతం చేసి వాళ్ళని చంపేసి సమూలంగా ఆస్తినంతా తన చిన్న భార్యతో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తికి అంతా అతనికే ఇవ్వాల అన్నట్టు మమ్మల్ని నరికి చంపేయాలని చెప్పేసి కుట్ర పని నరికినారు సార్. నన్ను సార్ ఇచ్చాను సార్. నేను హోంమంత్రితో మాట్లాడి నేను పర్సనల్గా మీకు న్యాయం జరిగే విధంగా చేస్తానమ్మా అంటున్నారు. జిల్లా బహిష్కరణ కూడా చెయ్యండి సార్ అని చెప్పి నేను పలుమార్లు వినోద్ కుమార్ జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చాను. కానీ ఆయన అయితే మీరే కదమ్మా అన్నదమ్ముల కచనని చెప్పేసి నిర్లక్ష్య భావనతో మా పిటిషన్ పక్కన పెట్టేస్తున్నారు సార్. పక్కనే సార్ ఇల్లులు ఆనుకొని ఉండేది. నా అల్లుడు, నా బిడ్డ. నేను ఎప్పుడన్నా ఒకసారి బిడ్డ దగ్గరికి వెళ్తూ ఉంటాను సార్. నేను తాడిపత్రి నివాసిని అయినా మా పరిస్థితిని, మా సమస్యను అయితే పక్కన పెట్టేస్తున్నారు సార్. మాకు ఎటువంటి రాజకీయ ప్రోద్బలం లేదు, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. మేము ఇంకా మాకు దిక్కు ఉండేది మాకు ఇంకా సీఎం గారే అని చెప్పేసి సీఎం గారి ఆఫీస్ దగ్గరికి ఈరోజు వచ్చాము.
మీరే న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మేము ఆడవాళ్ళని కానీ దయాదాక్షిణ్యం చూడుకోకుండా ఇంత కిరాతకంగా పాల్పడినారు సార్. నా అన్నదమ్ములు అనేటోళ్ళే మమ్మల్ని బలి చేసి మమ్మల్ని చంపేసి సమూలంగా వాళ్ళను చంపేయాలని చెప్పేసి కుట్ర పని మా పెద్దన్న మెహబూబ్ బాషా, నా చిన్న తమ్ముడు జిలాన్ బాషా భార్య కౌసర్ బేగము, పెద్దన్న భార్య మెహబూబ్బి, వీళ్ళు నలుగురు ఏకమై సార్ మమ్మల్ని చంపేయాలని చెప్పేసి కుట్ర పన్నినారు సార్. వాళ్లకు జిల్లా బహిష్కరణ చేసి రిమాండ్లోనే ఉంచి అతన్ని మాకు విచారణ జరిపి అతని బారి నుండి రక్షణను కల్పించమని కోరుచున్నాను సార్. మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను.